ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది. చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు. ఉండి ఉండి ఏమవుతుంటారంటే వీళ్ళకుండా ఒక అలవాటు ఏంట్రా అంటే పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు. ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి ఈయన మనవోడేలే అన్నట్టుగా ఆలోచించి వాస్తవాన్ని చెప్పేస్తుంటారు. అలాగ చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి కొంచెం డబ్బులు కానీ, ఆస్తి కానీ, ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి. వీళ్ళ నెత్తిన కూర్చొని వచ్చి మంచి దారిని నడవకోకుండా చెడు దారిలో పంపిస్తుంటాయి. ఆ చెడు దారిలో పంపించేటప్పుడే అర్థం చేసుకోవాలి, మనకి ఏదో జరిగింది, మన మీద, మన కుటుంబం మీద, మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది, దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి. కాబట్టి మనిషికి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి. ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి. ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనిషికి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెటిల్ అవుతున్న టయానికి ఎదురవుతాయి. ఆ ఎదురైన టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి, మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము, ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి, మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి, ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి. అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు ముందుకు అవుతాయి. కాబట్టి మీ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కేతువ, రావు, శని అనేది పోయింది కాబట్టి ఈ 2 గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి. దానివల్ల మీకు గురు బలం తగ్గిపోతుంది. ఆ గురు బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి, దైవాన్ని మీరు ఆరాధించాలి, దైవ దర్శనాలు చేయాలి. మరి దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమైనా కానీ చేయాలి, వెళ్ళాలి, పోవాలి, సాధించాలని ఒక ఐడియా, కోరికలు, ఆలోచనలు ఉంటాయి. కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చెడం చిత్తం చెడం మాయం అన్నారు. మనసుకి 10 నిమిషాలు ఉండాల్సిన మైండు, 10 నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు. త్రికార శుద్ధి అనేది మైండ్, మెమోరీ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు. అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన. దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ, మీ మీద కానీ, మీ పిల్లల మీద కానీ, మీరు చేసే చదువుల మీద కానీ, మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మి నిలబడిపోయేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా, మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు, ఏమేమి ఉంది, దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్, మీ ఐడియాలు, మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు, ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది. మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం, ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్లో ఆలోచనలో ఉంది. కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు
ఒక్కసారి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీకేమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ.